ప్రణీత్ హనుమంతు గ్యాంగ్ పైన ఇప్పుడు ప్రతివాడు విమర్శ చేసేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఎన్నాళ్ళు వారు మాట్లాడిన వెకిలి మాటలకు ఆనందించిన వాళ్ళు కూడా తెగ తిట్టేస్తున్నారు. వీళ్ళేదో శుద్ధపూసలు అన్నట్టు. నిజానికి సాయిధరం తేజ్, మంచు మనోజ్ గారు కొన్నే చూసుంటారు. కానీ సార్, మనం గమనిస్తే ఇది ఈరోజు వచ్చిన చపలత్వం కాదు. ఎవడికి వాడు స్వయం ప్రకటిత మేధావిగా పుట్టినప్పటి నుంచి, అంటే గత 20 ఏండ్ల నుంచి రోజు రోజుకి మనిషి విలువ దిగజార్చుకుంటున్నాడు. వాక్ స్వాతంత్రం పేరిట, స్వేచ్ఛ పేరిట వెర్రితలలు వేస్తున్న సమాజాన్ని చూస్తుంటే సామాన్య సాంప్రదాయ సంస్కార జీవులకు నిర్వేదం, ఆవేదన కలుగుతోంది. ఎంతో విలువ నేర్పగల ఎన్నో గ్రంథాలని కుతర్క మేధావులు వారి స్వయం ప్రకటిత మేధస్సు నిలుపుకునేటందుకు కులమతాల పేరిట శల్య పరీక్షల పాల్చేసి అందులో ఎక్కడో మూలన ఉన్న చెడుకి ప్రాధాన్యత ఇచ్చి మంచి మార్గాన్ని భావితరాలకి దూరం చేసేశారు. గురువు చూపే క్రమశిక్షణా చర్యలు ప్రతి శిష్యుణ్ణి ప్రకాశింపజేస్తాయి. కానీ ఎక్కడో ఎవడో ఒక ప్రబుద్ధుడు పిల్లల మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని అనుభవించరాక రాక్షసంగా ప్రవర్తిస్తే పిల్లలను కొట్టరాదనే చట్టం తెచ్చి మొత్తం పిల్లల భవితకి సంస్కారం నేర్పగలిగే అవకాశం లేకుండా మంగళం పాడేశారు. ఇక ఉపాధ్యాయుడంటే ఈ రోజున ఒక జోకర్. వచ్చే జీతం డబ్బుల కోసం మాత్రమే పనిచేస్తూ నాశనమైపోతున్న యువతను చూస్తూ నిట్టూర్పు విడుస్తున్న గురువులను ఎందరో ఇప్పటికీ నేను చూస్తున్నాను. వారు ఈ సమాజంలో చేతకానివారు. ఇక పెళ్ళై పిల్లలున్న తల్లులు అర్ధనగ్న నగ్నదేహాల సౌందర్యాన్ని 10 మందికి చూపిస్తుంటే వాటిని చూసి తేపకార్చుకునే సన్నాసులు కొట్టే లైకులే సెలబ్రిటీ సింబల్గా ఫీల్ అవుతోంది నేటి స్వేచ్ఛా స్త్రీమూర్తి. గట్టిగా అడిగితే ఎక్కడ గృహహింస చట్టానికి బలవుతానేమో అనే భయంతో బ్రతికే మగాళ్ళు కొల్లలుగా ఉన్నారు. అమ్మా, మీరు గుండెలపై చెయ్యేసుకుని ప్రశ్నించుకోండి. కిరణ్ బేడీ స్వేచ్ఛకి నిర్వచనమా, సన్నీ లియోన్ నిర్వచనమా? కిరణ్ బేడీ కదా. మరి ఎందుకు సన్నీ లియోన్ని అనుసరిస్తున్నారు? అంటే కిరణ్ బేడీలా కష్టపడి పనిచేయటం చేత కాదు. బయట జార్చి పరువాలు చూపితే అవలేలగా సెలబ్రిటీ స్టేటస్సు, డబ్బు వచ్చేస్తాయి. కానీ రేపటి సమాజంలో నీ పిల్లల సభ్యత మాట ఏంటి? డబ్బే లోకాన్ని నడుపుతోంది అనే ఓ పనికి మాలిన సూత్రాన్ని ఆపాదించుకొని సంపాదనే ధ్యేయంగా పరుగులు పెట్టేవాళ్ళు మీ కడుపున పుట్టిన పిల్లలకు ఏపాటి సంస్కారాన్ని నేర్పారో, వారు బయట ఇతరులతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారైనా గమనించారా? డబ్బు శారీరక సుఖాన్ని ఇస్తుందేమో, కానీ మానసిక ఆరోగ్యాన్ని ఇవ్వదుగాక ఇవ్వదు. శరీరం సుఖపడితే బోనస్గా అనారోగ్యం కూడా వస్తుంది. డబ్బు అవసరాలకి అనుగుణంగా ఉండాలి, అవసరాన్ని మించి ఉండాలనే ఆశ ఉంది చూశారు. ఆ ఆశే మనిషి విలువని దిగజారుస్తుంది. ఈ రోజున పలు జైళ్లలో మగ్గుతున్న వారిలో ఎందరో కేవలం డబ్బు కోసం వక్రమార్గాలు పట్టిన యువకులే ఉన్నారు. వారిలో 90% మంది మధ్యతరగతి వారే. ఎందరో యువతులు ప్రేమ పేరిట శీలాన్ని కోల్పోతున్నారు. వారంతా మధ్యతరగతి వారే. ఒకప్పుడు ఉన్నత విద్యావంతుడు, ప్రజా శ్రేయస్సు కోరేవాడో మేధావి. కానీ ఈరోజు డబ్బు కలిగిన వాడి వారసుడు ప్రతివాడూ మేధావే. డబ్బే పరమవధిగా చేస్తున్న ప్రయాణంలో మనుషులే బలిపశువులు. జబర్దస్త్ వాడి కామెడీలో బాడీ షేమింగ్ మనకి నవ్వు తెప్పిస్తుంది. టిక్టాక్ వీడియోలో పసివాడు మద్యం తాగితే మనకి నవ్వు వచ్చేస్తుంది. ట్రోలింగ్ వీడియోల్లో పరనింద మనకి ఆనంద. మొగుడు పిల్లలు కొట్టుకునే వీడియోలు మనలోని ఆత్మసంతృప్తికి కారణమైపోతాయి. వావి వరసలు లేని పిలుపులు ఈ రోజుల్లో గౌరవాన్ని ఇచ్చేస్తున్నాయి. దొంగగా హీరో నటించే సినిమాలు హీరోయిజానికి లక్షణాలు. పిన్నితో సరసాల వీడియో వినోదం. అవన్నీ పిల్లలతో కలిసి చూసే వికృత ఆనందం నేటి దౌర్భాగ్యం. ఇలాంటి సమాజంలో అతిగా మాట్లాడేవాడే ధైర్యవంతుడైపోతూ ఉంటే ప్రణీత్ హనుమంతు లాంటి వారు కాక పరమహంసలు పుడతారా? వాళ్ళు వీడియో చేశారు కాబట్టి దొరికారు. ఈ సమాజంలో దొరకని దొంగ సొంగలు అడుగుకి ఒకడున్నాడు, గోముఖ వ్యాఘ్రాల్లాగా.